ఆంధ్రప్రదేశ్లో ఇంధన రంగాన్ని పూర్తిగా మారుస్తూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఒక భారీ నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ జీఈసీ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడం, విద్యుత్ సరఫరాను స్థిరంగా ఉంచడం, పారిశ్రామిక అభివృద్ధికి బలమైనటువంటి మౌలిక వసతులు కల్పించడం, ఈ మూడు ప్రధాన లక్ష్యాలతోటి ఈ ప్రాజెక్టును అయితే రూపొందించడం జరిగింది. ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రత్యేకత ఏంటంటే, రాయలసీమ ప్రాంతంలో సమృద్ధిగా లభిస్తున్నటువంటి సౌర పవన విద్యుత్తును ఉత్తరాంధ్ర ప్రాంతాలకు, ముఖ్యంగా పరిశ్రమలు ఉన్నటువంటి ప్రాంతాలకు సమర్థవంతంగా తరలించడం. ప్రస్తుతం రాయలసీమలో భారీ స్థాయిలో సోలార్ ప్రాజెక్టులు, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. కానీ అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలించడం సరైనటువంటి మౌలిక సదుపాయాల కొరత అయితే చాలా స్పష్టంగా ఉంది. ఈ లోటు పోల్చడమే ఈ యొక్క ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. ఈ భారీ ప్రాజెక్టుకు మొత్తం సుమారుగా 21,500 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేయడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 6,450 కోట్లను గ్రాంట్ రూపంలో అందించడం జరుగుతుంది. రాష్ట్రానికి ఇది ఒక పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవాలి. మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు, ఆర్థిక సంస్థల సహకారంతో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్టులు సాధారణంగా ఎక్కువ పెట్టుబడులు అవసరమైనప్పటికీ దీర్ఘకాలంలో ఇవి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడే అవకాశం అయితే ఉంటుంది. ప్రాజెక్టు అమలు విధానాన్ని కూడా సమగ్రంగా ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది. మొత్తం 4 దశల్లో ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ను నిర్మించబోతా ఉన్నారు. రాబోయే 8 నుంచి 10 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ అయితే అందుబాటులోకి రాబోతా ఉంది. మొదటి దశలో ప్రధాన విద్యుత్ లైన్లు, అలాగే ఆ తర్వాత దశలో సబ్స్టేషన్లు, చివరికి పూర్తి స్థాయిలో గ్రిడ్ కనెక్టివిటీ వంటి పనులు చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 1,200 సర్క్యూట్ కిలోమీటర్ల మేర కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు నిర్మించబోతా ఉన్నారు. అలాగే 400 kV సామర్థ్యం గల 4 మెగా సబ్స్టేషన్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ సదుపాయాల వల్ల విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాలు అనేవి గణనీయంగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అలాగే విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని కూడా నిపుణులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు విస్తృతంగా ఉంటాయి. ముఖ్యంగా సుమారుగా 11,000 మెగావాట్ల సౌర విద్యుత్తు, అదనంగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా 7,300 మెగావాట్ల విద్యుత్తు ఈ గ్రిడ్లోకి చేరుతుంది. ఇది రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని భారీగా పెంచుతుందనే చెప్పుకోవాలి. పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్ను తీర్చడంలో ఇది ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించబోతా ఉంది. పర్యావరణ పరిరక్షణ కోణంలో కూడా ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమైనటువంటిది. ఫాసిల్ ఫ్యూయల్స్ పైన ఆధారపడకుండా సౌర పవన వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకోవటం వల్ల కాలుష్యం అనేది గణనీయంగా తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గటంతో పాటు శుభ్రమైనటువంటి ఇంధన వినియోగం అనేది పెరుగుతుంది. ఇది దేశం తీసుకున్న గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. పారిశ్రామిక రంగానికి ఈ ప్రాజెక్టు ఒక పెద్ద బూస్ట్గా మారబోతా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలు, ఐటీ పార్కులు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. వీటికి నిరంతరం విద్యుత్ సరఫరా అనేది చాలా అవసరం. ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ద్వారా ఈ అవసరత అనేది తీరే అవకాశం అయితే ఉంటుంది. విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా జరుగుతుండటంతో పెద్ద ఎత్తున అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇంకా పారిశ్రామికవేత్తలంతా కూడా వచ్చేందుకు కూడా అవకాశం అయితే ఉంటుంది. రాయలసీమ ప్రాంతానికి కూడా ఇది ఒక పెద్ద అవకాశంగా మారబోతుందనే చెప్పాలి. అక్కడ సహజ వనరులను వినియోగించి ఉత్పత్తి చేసే విద్యుత్తు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో మరిన్ని సోలార్తో పాటు విండ్ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. స్థానికంగా ఉండే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు ఇక విద్యుత్ ఛార్జీల విషయానికి వస్తే, ఈ పునరుత్పాదక ఇంధన వినియోగం పెరగటం వల్ల భవిష్యత్తులో విద్యుత్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది.
ఫాసిల్ ఫ్యూయల్స్ ధరల మార్పులకు లోనవ్వకుండా తక్కువ ఖర్చుతోటి విద్యుత్ ఉత్పత్తి సాధ్యమయ్యే అవకాశం అయితే ఉంటుందని నిపుణులు కూడా అంచనా వేస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక కీలక మౌలిక సదుపాయంగా నిలవబోతుందని చెప్పుకోవటంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కేవలం విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామిక అభివృద్ధి, ప్రాంతీయ సమతుల్యత ఇలాంటి అంశాలను కలిపి రాష్ట్ర అభివృద్ధికి బలమైనటువంటి పునాది వేసే ప్రాజెక్టుగా మనం చెప్పుకోవాలి. సరైన ప్రణాళికతో సమయానికి గనక ఈ ప్రాజెక్టు గనక పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన రంగంలో దేశానికి ఒక ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని కూడా నిపుణులైతే అంచనా వేస్తా ఉన్నారు.